కథానాయకుడిగా తెరకెక్కించిన 'సలార్'తో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారాన్ని తెలుగు తెరపైకి తీసుకొచ్చారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఆయనే ఎన్టీఆర్ కథానాయకుడిగా తీస్తున్న సినిమా కోసం మరో మలయాళ తారని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. ఆ తార ఎవరో కాదు, టోవినో థామస్. సూపర్ హీరో చిత్రం 'మిన్నల్ మురళి' సహా 2018, 'యారెం' తదితర చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు ఆయన. ఎన్టీఆర్ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపిస్తారో తెలియదు కానీ ఆయన ఈ ప్రాజెక్టులో నటించేందుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం అందుతోంది. ఆయన, దర్శకుడు ప్రశాంత్ నీల్ కనిపిస్తున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ కథానాయిక రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. పీరియాడిక్ కథతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దేవర తర్వాత ఎన్టీఆర్, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలున్నాయి. RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు కథానాయకుడు ఎన్టీఆర్. ఫిఫా వరల్డ్ కప్ సంస్థ ఇన్స్టా ఖాతాలో ఎన్టీఆర్ అనే అక్షరాలతో పంచుకున్న ఓ పోస్ట్ ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు ఎలాంటిదో మరోసారి స్పష్టమైంది. ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ అయిన నెమ్మార్, టెవెజ్, రొనాల్డో పుట్టినరోజు సంబరాల్ని గుర్తు చేస్తూ ఆ ముగ్గురు ఆటగాళ్లు నాటు పాటకి డాన్స్ చేస్తున్నట్టుగా కనిపించే బొమ్మలతో ఫిఫా ఈ పోస్ట్ పంచుకుంది. సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ పోస్టర్ కి ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ ముగ్గురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.